కానీ ఎంతో కాలం చీకటి బోన్లో తన సెంచరీ కోసం ఎదురు చూసిన పులి ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్పై ఎగిరి దూకి పంజా విసిరింది. తనని విమర్శించిన ప్రతి ఒక్కరికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పి అందరి నోళ్లు ముయించాడు. జీవితంలో ఎవరికైనా సెట్ బ్యాక్స్ వస్తాయి, కానీ కింగ్ మాత్రమే కంబ్యాక్ ఇవ్వగలడు అని ప్రూవ్ చేశాడు. వేరే ప్లేయర్స్ డ్రీమ్ ని ఫాలో అవుతారు, కానీ కోహ్లీ మాత్రం డ్రీమ్స్ ని గర్జించే పులిలా వేటాడతాడు. అక్కడి నుండి మనకు తెలిసిన కోహ్లీ రికార్డుల మోత మళ్లీ మొదలైంది. అక్కడి నుంచి తన 100 సెంచరీల మార్గానికి శంకుస్థాపన పడింది. కోహ్లీ తన ఫామ్లో లేనప్పుడు బాబర్ అజమ్, జో రూట్ లాంటి ప్లేయర్స్తో కంపేర్ చేశారు. 3 సంవత్సరాలు తన జూళ్ళు వదిలేసి తిరిగిన వేరే ఏ ఒక్క మృగం కనీసం తన వెంట్రుకు కూడా తాకలేకపోయింది. మరి ఊరికనే అయిపోతారా రాజులు? చివరిగా ఒక మాట, క్రికెట్కి కింగ్ ఒక్కడే ఉండాలి, అది కూడా విరాట్ కోహ్లీ అయి ఉండాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.